ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ టుడే టాపిక్ మీ అందరికీ తెలిసిందే. మీనా మొదటి భాగం నవలకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాయణ గారు. టుడే పార్ట్ వచ్చేసి 19th పార్ట్ అనమాట. మర్నాడు నేను నిజంగా ప్రయాణానికి సిద్ధమవటం చూసిన అత్తయ్య తెల్లబోతూ కొడుకుతో, కృష్ణ, మీనా ఈ పూట వెడతానంటోందిరా అంది. కృష్ణ ఆ పూట తోటకి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఈ సంభాషణ వంట ఇంట్లో జరుగుతోంది. నేను ముందు గదిలో జడ వేసుకుంటున్నాను. అదేమిటి, ఇంకో వారం ఉంటానందిగా, ఇంతలో ఏమొచ్చిందట, ఏం తెలియనట్టుగా అడుగుతున్నాడు కృష్ణ. నువ్వేదో అనుంటావు అంది రాజేశ్వరి. నేను ప్రయాణం మానుకొనని, ఇవాళ వెళ్ళి తీరతానని లేవగానే చెప్పాను. రాజేశ్వరి ముఖం చిన్నబుచ్చుకుంది. నాతో ఆ విషయం గురించి ఇంకేమీ తర్కించకుండా అవతలకి వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతానడానికి వాళ్ళ అన్నయ్య కారణం అయి ఉంటాడనే అనుమానం రాజేశ్వరిలో కలగడం నేను గమనించాను. నేనా అన్నాడు కృష్ణ. నువ్వే, లేకపోతే ఇంకెవరుంటారు? నిన్న అన్నం తెచ్చినప్పుడు తన మనసుకి బాధ కలిగేలా ఏదో అనుంటావు. నేను క్షణంసేపు రాజేశ్వరి నిర్భయత్వానికి విస్తుపోయాను. కృష్ణకి కూడా వెంటనే నోటి నుంచి మాట రాలేదులా ఉంది. కొద్దిసేపు ఆగిన తర్వాత, విన్నావమ్మా రాజు మాటలు అంటూ అత్తయ్యతో ఫిర్యాదు చేశాడు. ఏమిటే రాజు, నీ మొహం కాకపోతే ఏమిటా మాటలు? అన్నయ్య ఎందుకంటాడు, వాడికి ఏం పని అంది అత్తయ్య మందలింపుగా. నీకు తెలియదమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వదినతో అసలు సరిగా మాట్లాడాడు అన్నయ్య. తను ఎంత బాధపడిందో తెలుసా? తను ఇక్కడికి రావటం మనకి ఇష్టం లేదేమో అని కూడా అనుకుంటోంది. నేను మెల్లగా ముందు గదిలో నుంచి కృష్ణ గదిలోకి జారుకున్నాను. నా గురించి వాళ్ళ తర్క వితర్కాలు జరుపుకుంటున్నప్పుడు నేను అక్కడ ఉండటం బాగుండదు. ఎంతో మెత్తగా, మేకల అమాయకంగా కనిపించే రాజేశ్వరి అందులో అన్నగారితో అలా గట్టిగా మాట్లాడటం చూడగానే నాకు కాస్త ఆశ్చర్యమే వేసింది. అమ్మో పర్వాలేదులే, అవసరం వస్తే బాగానే డబాయించగలదు. నేను అలా కాదు, ఉత్తప్పుడల్లా గట్టిగా మాట్లాడి తీరా అవసరం వచ్చేసరికి తెగ సంకోచిస్తాను. ఒక్కటే గుంజాటన పడతాను. చివరికి ఎదుటివారు ఏమనుకుంటారోనని నీళ్లు కారిపోతాను. నేను వెళ్ళాలని నిశ్చయించుకోవడానికి కారణం నిన్న కృష్ణ ఆ మాటలు అన్నాడని కానే కాదు. నాలో ఒక బలహీనత ఉంది. అంతలో కోపం తాటాకుల మంటలా బగ్గున వస్తుంది, మళ్ళీ అంతలోనే ఆరిపోతుంది. కోపం వచ్చినప్పుడు నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. తర్వాత నా అంత పశ్చాత్తాపపడే మనిషి ఇంకెవరూ ఉండరేమో. కృష్ణ మీద నాకు ఇప్పుడు ఏం కోపం లేదు. తెల్లవారుజామున మెలకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టిన సమయంలో నేనే నిదానంగా బాగా ఆలోచించుకున్నాను. అత్తయ్య పాత విషయాలేవి గుర్తైనా పెట్టుకోకుండా నన్నింత ఆదరణగా చూస్తోంది. రాజేశ్వరి స్వంత చెల్లెల కంటే మిన్నగా, ఆప్తమిత్రురాలి కంటే అధికంగా ఆత్మీయత పంచిస్తోంది. పిల్లలంతా నన్ను దేవతల అపురూపంగా చూస్తున్నారు. ఈ విధంగా ఈ ఇంట్లో ఇన్ని రకాలుగా ఆతిథ్యం పొందుతున్న నేను వీళ్లల్లో ఏ ఒక్కరికైనా ఏ రూపంగానైనా ఇందులో వేయోవంతైనా ఎదురు ఇవ్వగలనా? ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న నేను ఒక్కసారి ఒక్క పూటైనా రాజేశ్వరిని నాతో వచ్చి మా ఇంట్లో ఉండమని కోరగలనా? అసంభవం. ఇవ్వడానికి శక్తి లేని వాళ్ళకి తీసుకునే అర్హత మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ తీసుకున్న నా దృష్టిలో అది దానం స్వీకరించడమే. నాకేమిటో చెప్పలేనంత బాధగా ఉంది. నేను నిర్భయంగా, నిక్కచ్చగా, నిర్మోహమాటంగా అమ్మ ముందు వీళ్ళ ప్రసంగం ఎత్తి వీళ్ళంటే నాకు ఇష్టమని నేను తెగేసి చెప్పగలిగిన నాడు నేను మళ్ళీ ఈ ఇంటికి వస్తాను. అత్తయ్యతో ధైర్యంగా, ఎలాంటి దాపరికం లేకుండా అమ్మకి నాకు మధ్య గల అభిప్రాయ భేదం వివరించి చెప్పగలిగిన రోజున నా ఇష్టం వచ్చిన రోజులు ఉండగలుగుతాను. అంతేగాని ఇప్పుడు ఉండలేను. నాకేమిటో దొంగతనం చేసినట్టుగా ఉంది, అర్హత లేనట్టుగా అనిపించసాగింది. జడ అల్లుకుంటూ గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ ఇదంతా మరోసారి ఆలోచిస్తున్న నాకు వెనక ఎవరో గదిలో వచ్చినట్టు పాదాల సవ్వడి వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాను. కృష్ణ గదిలోకి వచ్చాడు. క్షణంసేపు మా ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. ఏమిటి, నా మీద రాజుతో ఫిర్యాదు చేస్తున్నావట అన్నాడు. అతని ముఖం ప్రసన్నంగా ఉంది, స్వరం కూడా ఎంతో మామూలుగా ఉంది. చిరునవ్వుతో ఉన్న అతని చూడగానే నాతో పోట్లాడడానికి రాలేదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతేకాదు, ఆ మాటలు పలకటంలో ఒక విధమైన చనువు కూడా కనిపించింది నాకు.
నేను సమాధానం చెప్పలేదు. ముఖం తిప్పేసుకుని జడ వేసుకోవడం ప్రారంభించాను. కృష్ణ నా నుంచి సమాధానం ఆశించిన వాడిలా నా పెట్టె దగ్గరగా వెళ్ళాడు. అన్నీ సర్దుకోవడం అయిందా, ఇంకేమైనా మిగిలిందా? పెట్టెని పరీక్షిస్తూ అడిగాడు. నేను దానికి కూడా సమాధానం చెప్పలేదు. నన్ను కాదన్నట్టు ఊరుకున్నాను. కానీ నా వాలు చూపులు అతని ప్రతి కదలికని జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాయి. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి తాళం చెవులు ఎక్కడైనా పారవేస్తానేమోననే భయంతో పెట్టెకే పెట్టి ఉంచుతూ వచ్చాను. పెట్టె దగ్గరగా వెళ్ళిన కృష్ణ ఆ తాళం చెవులు చేతిలోకి తీసుకున్నాడు. నా వైపు తల తిప్పి చూస్తూ పెట్టెకి తాళం వేయటం ఒక్కటేనా తరువాయి అన్నాడు. అవునన్నట్లు తల ఊపాను. కృష్ణ తాళం వేసేశాడు. తాళం చెవులు చేత్తో పట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు. తర్వాత మెల్లిగా వెనక్కు తిరిగి నా వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని వరస చూస్తే ఇదే సమయమని నన్ను ఈ క్షణంలోనే బండి ఎక్కించేట్టుగా కనిపించాడు. నేను అతని నోటి నుంచి రాబోయే మాటలకి ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ నిలబడ్డాను. పెట్టెని ఆనుకుని నిలబడిన అతను నేనేమైనా చెప్తూనేమని అన్నట్టు చూడసాగాడు. నాకక్కడ అలా మాట పలుకు లేకుండా నిలబడటానికి ఇబ్బందిగా ఉంది. కొద్దిసేపు చూసి గదిలోంచి మెల్లగా బయటికి వెళ్ళిపోబోయాను. మీనా వెనక నుంచి ఉన్నట్టుండి హఠాత్తుగా పిలిచాడు. ఆగిపోయాను నేను. నిన్న నా మాటలు నీకేమైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించు. అతని మాటల్లో పశ్చాత్తాపం లేదు. తొందరపడ్డానేమోననే బాధ అసలే లేదు. ఎంతో కష్టపడి కంటతా పట్టిన పాఠం ముక్కున పెట్టుకుని అప్పచెప్పి బరువు తీర్చుకున్నట్టుగా ఎవరో బలవంతం పెడితే గత్యంతరం లేక తప్పనిసరిగా చెప్పినట్టుగా ఉంది. కేవలం రాజేశ్వరి తృప్తి కోసం అతని నాలుక చివరి నుంచి ఈ మాటలు వచ్చాయని నాకు తెలుస్తూనే ఉంది. అందుకే సమాధానం ఇవ్వకుండా విననట్టుగా నిలబడిపోయాను. నువ్వు ఇవాళ ఇంత హఠాత్తుగా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నేను చివుక్కున వెనక్కి తిరిగాను. ఎందుకని? నేను వెడతాను, వెళ్ళి తీరాలి. ఇవాళ నేను వెళ్ళదలుచుకుంటే నన్నెవరూ ఆపలేరు అన్నాను మొండిగా. నా వైపు సీరియస్గా చూస్తున్న అతను చటుక్కున నవ్వేశాడు. నవ్వుతూనే అన్నాడు, ఒక్కళ్ళుగా పుట్టి అమిత గారాబంతో పెరిగిన వాళ్లతో ఇదే చిక్కు. వాళ్ళ గొడవే తప్ప ఎదుటి వాళ్ళ ఇబ్బంది అర్థం కాదు. నేను వెళ్ళటం వల్ల ఇప్పుడు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని నాకు తెలుసు. ఒకవేళ ఉన్నా లక్ష్య పెట్టను. నీ స్వభావం చాలా చిత్రమైంది. నువ్వు ఎదుటి వాళ్లతో ఎంతో చనువుగా రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడతావు. తీరా ఆ ఎదుటి వాళ్ళు కాస్త చనువుగా సమాధానమిస్తే నువ్వు భరించలేవు. నిన్ను చిన్నబుచ్చాలనుకుంటావు. నిన్న జరిగింది కూడా అంతే. మామూలుగా వచ్చి అన్నం తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఏమీ ఉండేది కాదు. నీ మాటలతో నువ్వు చూపించిన చనువుతో స్వతంత్రం తీసుకుని నేనేదో చెప్పబోతే నువ్వు ఇంకేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడి వచ్చేసావు. నేను మాట్లాడలేదు. మృదుమధురమైన స్వరంతో గంభీరంగా అన్నాడతను. ఒకటి చెప్పనా మీనా? నేను నీకు పరాయిగా అనిపిస్తున్నానేమో కానీ నువ్వు నాకు అలా అనిపించటం లేదు. దానికి కారణం నీ గురించి నాకు బాగా తెలియడమే కావచ్చు. ఆ చనువుతోనే నిన్న అలా అనేశాను. నేను కష్టమన్నట్టు చూశాను. మళ్ళీ అదే మాట అంటాడే. నా గురించి ఏం తెలుస్తుందని ఈ పెద్ద మనిషికి? చేతిలో తాళం చెవులు అటు ఇటు తిప్పుతూ ఈసారి వాటి వైపు చూస్తూ అన్నాడతను. మళ్ళీ నువ్వు ఇక్కడికి రాకముందు మేమంతా ముఖ్యంగా నేను నిన్ను గురించి చాలా వేరుగా ఊహించుకున్న మాట నిజమే. కానీ నువ్వు వచ్చిన ఈ కొద్ది రోజుల్లో నువ్వు నా చెల్లెలితో అమ్మతో కలిసిపోయిన తీరును చూసిన తర్వాత నా అభిప్రాయం పూర్తిగా మారింది. మీ అమ్మ అంత జాగ్రత్తగా నిన్ను పెంచిన ఆవిడ అంశలేవి నీకు వంటబట్టకపోవడం విచిత్రంగానే ఉంది నాకు. నేను అతని మాటలు విననట్టుగా దువ్వుతున్న జుట్టునే ఇంకా గట్టిగా దువ్వుకోసాగాను. కొద్దిసేపు ఆగి మళ్ళీ అన్నాడు అతను. ఈసారి తలెత్తి సూటిగా నా వైపు చూస్తూ చెప్పాడు. నేను ఈ ప్రపంచంలో అమ్మ కంటే ఎక్కువగా గౌరవించి మన్నించే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి మీ నాన్న. అంటే నన్ను నమ్ముతావా నువ్వు ఇక్కడి నుంచి కోపంతో అలిగి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఆయన మరోలా అనుకోవచ్చు. ఆ అవకాశం రానివ్వను నేను. ఏం చేస్తావు రానివ్వక? రెచ్చగొడుతున్నట్టుగానే అన్నాను. నేను ఈ రోజున వెళ్ళనివ్వను. వెళతానన్నా పంపను. నేను పంపకపోవడానికి నువ్వెవరి మధ్య? నన్ను నువ్వు ఆహ్వానించలేదు, నేను నీ ఇంటికి రాలేదు. తిరస్కారంగా అన్నాను. కృష్ణ కళ్ళల్లో గంభీరత మాయమై మళ్ళీ కొంటెతనం కనిపించింది. చిరునవ్వు దాచుకుంటూ అన్నాడు, నువ్వు ఎవరింటికి వచ్చావనేది అప్రస్తుతం. కానీ ఈ ఇంట్లో నేనెవరో ఏమిటో అమ్మని అడుగు. లేకపోతే పిల్లల్ని కానీ వీరాయిని కానీ ఇరుగు పొరుగు ఎవరినైనా అడుగు. నేనెవరో చెప్తారు.
నీకు నేను ఒప్పుకుని అంగీకరించబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. నా అనుమతి లేకుండా వెళ్ళలేవు అంటూ తాళం చెవులు లాల్చీ జేబులో వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. నాకు మరో మాట మాట్లాడేందుకు అవకాశమే లేకపోయింది. తన అభిప్రాయం నాకు వినిపించింది. అది అక్షరాలా ఆచరించి తీరాలి అన్నట్టు ఆజ్ఞాపించి వెళ్ళిపోయినట్టుగా ఉంది అతని ఆ ధోరణి. నిశ్చేష్టురాలని నిలబడిపోయిన నాకు బయట అతని స్వరం వినిపించింది. దిగులు పడకే రాజు, మీ వదిన ఇవాళ వెళ్ళటం లేదు. నేను క్షమార్పణ కోరుకున్నాను. కోపంతో, అవమానంతో, రోషంతో కుతకుతలాడుతూ నిలబడిపోయాను. నేను ఆ రోజు నా ప్రయాణం సాగలేదు. చివరికి నన్నింతవరకు మా అమ్మ తప్ప ఇంకెవరూ ఆజ్ఞాపించిన వాళ్ళు లేరు. మా అమ్మ అయినా సరే ఆజ్ఞాపించినట్టు మాట్లాడితే నాకు చెడ్డ కోపం వస్తుంది. వాళ్ళు కాదన్న పనిచేసి తీరాలని వెర్రి పట్టుదల వస్తుంది. కానీ చిత్రం గమ్మత్తు ఏంటంటే నా మనసు రోషంతో మండిపోయిన మాట నిజమే, కానీ కృష్ణ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి తీరాలి అని పట్టుదలగా మాత్రం అనిపించలేదు. నా అంతరాంతరాల్లో ఎక్కడో ఈరోజు ఇంత హఠాత్తుగా నేను వెళ్ళిపోతే తానెక్కడ దోషిగా మా నాన్న ముందు నిలబడి రావాల్సి వస్తుందోనని కృష్ణ భయానికి జాలి వేసింది. అదీ కాకుండా అతనికి మా నాన్న గౌరవనీయుడు. మా నాన్నని అభిమానించి గౌరవించిన వ్యక్తి. నేను నొప్పించలేను, బాధ పెట్టలేను. అది నా బలహీనత నేను చెప్పుకోవాలి. ఉదయం నా పెట్టె తాళం చెవులు జేబులో వేసుకుని వెళ్ళిపోయిన కృష్ణ మధ్యాహ్నం 1 గంట అవుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి నా భోజనం కాలేదు. అత్తయ్య 4-5 సార్లు పిలిచిన ఆకలి లేదని నేను తిరస్కరించడంతో ఊరుకుంది. కృష్ణ వస్తూనే నేను తిన్నానా లేదానని అడిగాడు. అత్తయ్య లేదని చెప్పగానే మా ఇద్దరికి కలిపి వడ్డించమని చెప్పి నేనున్న గదిలోకి వచ్చాడు. ఏం సత్యభామ గారు, మా ఇంట్లో కోపగృహం లేదు కాబట్టి తమరు అలక వహించినా బాగుండదు, రండి భోజనానికి అన్నాడు ఎంతో వినయంగా. నేను చదువుతున్న పుస్తకం చటుక్కున మూసేసి చప్పుడయ్యేలా పెట్టె మీద పడేస్తూ తీక్షణంగా చూస్తూ, నా పేరు సత్యభామ కాదు, మీనాక్షి. కోపంగా అలక గృహంలో చేరాలన్న కోరిక నాకు అసలే లేదు. నాకు ఆకలి కాక తినలేదు. నా చేత బలవంతంగా ఎవరూ తినిపించలేరు అన్నాను మొండిగా. నవ్వుతున్న కృష్ణముఖం హఠాత్తుగా గంభీరమైంది. అదిగో మళ్ళీ నన్ను రెచ్చగొడుతున్నావు నువ్వు. కాదంటే ఆ పని చేసి తీరాలని నాకు అనిపిస్తుంది. ఈ ఇంట్లో నేను ఏదైనా చేయాలనుకుంటే అడ్డు పెట్టేవాళ్ళు కానీ అసమ్మతి చూపేవాళ్ళు కానీ ఎవరూ లేరు. నువ్వు తినంటే నేను బలవంతంగా తినిపించాల్సి వస్తుంది. నీ కోరిక అదే అయితే భోజనానికి వంట ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చో, 5 నిమిషాలు టైం ఇస్తున్నానని వెళ్ళిపోయాడు. నాకు నవ్వు వచ్చింది, కోపం వచ్చింది కూడా. మాటలు రాని ముంగి అనుకున్న కృష్ణేనా ఇతను? 5 నిమిషాలు గడిచాయి. కృష్ణ పెట్టిన గడువు అయిపోయింది. నేను గదిలో కూర్చుని అలాగే చూస్తున్నాను. ఏం చేస్తాడో చూడాలనే ఆసక్తితో. కృష్ణ ముందు గదిలోంచి గట్టిగా కేక పెట్టాడు. అమ్మా, నీ మేనకోడలు ఇవాళ నన్ను కోరింది. నా చేత్తో నేను తనకి అన్నం తినిపించాలట. రాక వచ్చిన మనిషి మక్కువ పడిన కోరిక కాబట్టి తప్పదు. అందుకే ఎంతసేపు అన్నానికి రాకుండా కూర్చుంది. ఏం చేస్తాం, గిన్నెలో అన్నం కలుపు, తప్పుతుందా? కోరి తెచ్చుకున్న తర్వాత అన్నాడు. అత్తయ్య నిజంగా గిన్నెలో పట్టుకు వస్తుందేమోనని భయం వేసింది. కంగారుగా లేచి వంట ఇంట్లోకి పరిగెత్తాను. అక్కడ వాల్చి ఉన్న పీట మీద కూర్చుంటూ, అత్తయ్య, నీ కొడుకు అసాధ్యుడు సుమా, ఏమో అనుకున్నాను అన్నాను కోపంగా. అత్తయ్య నవ్వింది. నేను వచ్చిన ఇన్నాళ్ళకి కృష్ణ హఠాత్తుగా ఇప్పుడు చనువుగా ఆ ఇంట్లో మిగతా అందరిలా మాట్లాడడం ప్రారంభించాడు. ఆ రోజు మొదటిసారిగా నేను అతను ప్రక్కన కూర్చుని భోజనాలు చేశాం. ఇది ఫ్రెండ్స్, మీనా నవల మొదటి భాగం పార్ట్ 19 వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.